నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఇంక ఇదొచ్చేసి లాస్ట్ శ్రావణ శుక్రవారం మూడో వారం వ్లాగ్ అండి. అది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అనమాట. మరి మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని బాగా జరుపుకున్నారు. నేనైతే చాలా సింపుల్గా అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి. సింపుల్గా ఎందుకన్నానంటే నేను ఈ ఇయర్ అయితే వ్రతం చేసుకోకూడదండి. సమ్ పర్సనల్స్ రీజన్స్ వల్ల నేనైతే వ్రతం చేసుకోకూడదు అనమాట. అందుకే అమ్మవారికి దీపం పెట్టుకుని అమ్మవారికి నచ్చేలా 2 ప్రసాదాలు చేసుకుని అయితే ఏదో అలా సింపుల్గా ఇయర్కి కానిచ్చేసాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే అమ్మవారి అనుగ్రహంతో నేనైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పండుగ కదండి ఇది. సో మరీ అంత చేయకుండా ఉండలేం కదా. అందుకే నేనైతే ఇలా సింపుల్గా అమ్మవారిని అయితే కొలుచుకున్నాను అనమాట. మరి మీరందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నారు? ఇంకా అలానే నా పూజ ఎలాగుందో కొంచెం చూసి చెప్పండి. ఇంకా అలానే ఇంకా ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. నేను తీసుకుంటే మా పిల్లలు కూడా వాళ్ళ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఈ పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా లంచ్ చేసేసి మేమైతే మూవీకి వెళ్ళామండి. ఇంకా పిల్లలకు కూడా హాలిడే కదా, అందుకని చెప్పి ఒక మంచి మూవీకి అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. అదే అందరికీ ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదండి, మహావతార్ నరసింహ తీసుకెళ్ళామన్నమాట. సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలో పిల్లల్ని తీసుకెళ్ళాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఇదేనండి. ఈ మధ్య వచ్చిన హర్రర్ మూవీస్ కంటే ఇదే చూపిస్తే మాత్రం పిల్లల్లో భక్తి పెరుగుతుంది. నేను ఏంటా అనుకున్నాను ఇంతలా చెప్తున్నారని, కానీ వెళ్ళి చూసాక నాకైతే గూజ్ బంప్స్ వచ్చినాయండి ఒక్కసారిగాను. సినిమా అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మంచి సినిమా ఇదని నేను కూడా చెప్తున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.